హలో ఫ్రెండ్స్, నేను హారిక. వెల్కమ్ టు హారికాస్ హ్యాపీ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. ఇవాళ అయితే కొబ్బరి నూనె తయారు చేద్దాం, చూద్దామండి. కొబ్బరి నూనె తయారు చేయడం చాలా ఈజీ అండి. ఇంట్లోనే మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటే నాకు తెలిసి బయట కొనే అవసరం అయితే ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందైతే కొంచెం పెద్ద సైజులో పాత కొబ్బరికాయలు అంటే బ్లాక్గా, అంటే కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉండేవి పాత కొబ్బరికాయలు. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ అంటే లైక్ క్రీమిష్ కలర్లో ఉండేవి అయితే కొత్త కొబ్బరికాయలు. అవి కొత్త కొబ్బరికాయలు కొబ్బరి అయితే పనికిరాదనమాట. సో మనం పాత కొబ్బరికాయలు తీసుకొని మంచిగా కొట్టేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని ఆ కాయల వరకు తీసుకొని పెట్టుకొని చిప్పల్లోంచి కొబ్బరి వేరు చేసేసుకోవాలండి. వేరు చేసుకున్నాక సన్న సన్న పీసెస్ చాప్ చేసుకొని పెట్టుకొని మిక్సీలో వేసి దాని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. కొబ్బరి పాలు నేనైతే ఒక 3 టైమ్స్ తీసానండి. ఒక్కసారి మిక్సీలో వేసిన కొబ్బరిని 3 టైమ్స్ పాలు తీసాను అనమాట. అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి పేస్ట్లా చేసుకుంటే పాలు వస్తూ ఉంటాయి. అవి తీసుకొని ఒక బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. మొత్తం అయితే చూసారా, నాకైతే కొంచెం ఎక్కువే వచ్చినాయి. అంటే నేను అరౌండ్ 8 to 9 తీసుకున్నట్టున్నాను కొబ్బరికాయలు, మీడియం సైజులోవి. అవి తీసుకుని మంచిగా చాప్ చేసేసుకొని పెట్టుకొని అలా పాలు తీసుకున్నానండి. ఇప్పుడైతే మిక్సీకి వేసిన తర్వాత పాలు చూసారా ఎంత వచ్చినాయి కదా. ఇవైతే మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన గట్టి మేగడ్లాగా వస్తుంది అనమాట. అంటే గట్టి కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసి ఒక మంచి గిన్నెలో వేసి నెయ్యి ఎలా అయితే కరగబెడతామో అలా కరగబెట్టాలి. అంతేనండి. అది పెట్టిన ఒక 10 నిమిషాల నుంచి బాయిల్ అవుతూ ఉంటుంది. మనం ఏంటంటే కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటేస్తుంది. ఎంత మందంగా ఉండే గిన్నె పెట్టినా అది కొంచెం అడుగంటేస్తుంది అనమాట. సో మనం అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఫైనల్గా ఏంటంటే కొంచెం నెయ్యిలో ఎలా అయితే గోదావరి అంటారు కదా, అది వస్తుందో ఈ కొబ్బరి నూనెలో కూడా వస్తుంది అనమాట. అది కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చినప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని మనము స్ట్రైనర్లో మన నూనెని అయితే వడకట్టేసుకోవాలండి. వడకట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇది కర్రీస్లో మన ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళం అయితే మ్యాక్స్ తినము. బట్ ఈ మధ్య ఏదో కొంతమంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు తింటున్నారు. నేనైతే జస్ట్ హెయిర్కి అప్లై చేసుకోవడానికి అండ్ మార్నింగ్ టైంలో ఆయిల్ పుల్లింగ్ అంటారు కదండి, అంటే మౌత్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గార్గిలింగ్ టైప్ చేసేసి అటు ఇటు కొంచెం అట్లా అనేసి నెక్స్ట్ అది స్ప్లిట్ చేసేసి బ్రష్ చేసుకుంటే కొంచెం మౌత్ టీత్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ అవుతాయన్నమాట. సో అందుకని చెప్పి నేను స్టార్ట్ చేశానండి. చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా ఎంత బాగుందంటే సూపర్. అసలు స్మెల్ ఆ బాయిల్ అవుతుంటే కూడా ఎంత బాగా వస్తుందో. అంతేనండి. నేనైతే ఆల్మోస్ట్ ఎన్ని తీసుకున్నాను, 8 to 9 తీసుకున్నాను కదా. నాకైతే అరౌండ్ ఒక 300 ml దాకా వచ్చింది నూనె అయితే. దట్స్ ఆల్ అండి. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.